హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. హైదరాబాద్ నుంచి బెనారస్ బయలుదేరామండి. బెనారస్ ఎయిర్పోర్ట్లో దిగాము. బెనారస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మేము హిల్టన్లో స్టే చేసామండి. గుడికి హోటల్కి మధ్య 7 కిలోమీటర్స్ దూరం ఉంది. ఆటోలు 200 ఛార్జ్ చేశారు. ఇక్కడ ట్యాక్సీల కన్నా కూడా ఆటోలే కన్వీనియంట్గా ఉంటాయి. అదిగోండి లోపలికి వెళ్తున్నాం, చూడండి ఎంత బాగుందో. చాలా విశాలంగా నీట్గా చక్కగా ఉంది హోటలు. చక్కగా ఎదురుగుండా వినాయకుడిని పెట్టారు, వుడ్తో చేసింది. 2 వైపులా వినాయకుడు కనిపిస్తాడు. ఎంత చక్కగా ముందు వైపు వెనక వైపు నీట్గా చెక్కారో చూడండి. మేము 12:30కి హోటల్కి వచ్చామండి. చెక్-ఇన్ 1:30కి. అప్పుడు కానీ రూమ్స్ ఇస్తామన్నారు. ఈలోపుగా లంచ్ చేసేద్దామని డైనింగ్ సెక్షన్కి వెళ్ళి లంచ్ చేసాము. చాలా బాగుంది. బఫే 1000 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. చాలా రకాల వెరైటీస్ పెట్టారు, డిజర్ట్స్తో సహా. లంచ్ చేసి వచ్చేటప్పటికి 2 రూమ్స్ రెడీ చేసి పెట్టేశారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చితే ఎప్పుడైనా బెనారస్ వస్తే మీరు వెతుక్కోకుండా ఇక్కడ స్టే చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ షేర్ చేస్తున్నాను. 2 బెడ్స్ ఇచ్చారు. చక్కగా అక్కడ కిటికీ దగ్గర ఒక బెడ్ వేశారు. ఆ బెడ్లో దగ్గర పడుకొని వ్యూ భలే చూడొచ్చు. వ్యూ ఎంత చక్కగానో కనపడుతుంది. అక్కడ పడుకొని అలా వ్యూ చూసుకుంటూ ఉండొచ్చు. మంచి టైంపాస్ అనమాట. ఈయనని చూడండి ఎంత చిద్విలాసంగా పడుకుని వ్యూ చూస్తున్నారో. ఈవినింగ్ 4కి బయలుదేరామండి. పిల్లలు ఆటోలు ఎక్కుదామని పట్టుబట్టారు. వాళ్ళకి సరదాగా ఉంది ఆటోలు చూసి. ట్యాక్సీల కన్నా లోకల్గా తిరగటానికి ఆటోలే చాలా బాగా వీలుగా ఉన్నాయి. ఏవైనా గుడి దగ్గరికి వెహికల్స్ కొంత దూరం మాత్రమే రాణిస్తారు. తరువాత మనం నడవటమో లేకపోతే లాగుడు రిక్షాలలో వెళ్ళటమో చేయాలి. ఫస్ట్ కాలభైరవుని టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు సండే కావటం మూలాన కాలభైరవునికి సండే స్పెషల్ రోజు అంట. జనం డప్పులు వాయిస్తూ మ్యూజిక్లు పెట్టి డ్యాన్సులు వేస్తూ కోలాహలంగా ఉన్నారు. తోపులాటను తట్టుకోలేక వెనక్కి తిరిగి గంగా హారతికి వెళ్ళిపోయాము. ఆ రోజుకి జనం మరీ 100లో లేరండి. కానీ ఇరుకు సందుల మూలానో ఏమో 200 మంది అయినా ఆ తోపులాటకు అసలు ఊపిరి అనేది ఆడలేదు. తరువాత వెళదాంలే అని వెళ్ళిపోయాము. కాలభైరవుని టెంపుల్కి సండే మాత్రం వెళ్ళకూడదండి, చాలా రష్ ఉంటుంది. మరుసటి రోజు 9:20కి అయోధ్యకు వందే భారత్ ట్రైన్ ఉంది. స్టేషన్కి వెళ్ళి వందే భారత్లో అయోధ్యకు బయలుదేరాము. 2.5 hours పడుతుందండి అయోధ్య వెళ్ళటానికి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 1 month ముందుగా బుక్ చేసుకుంటే మంచిది. బెనారస్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే అయోధ్యకు ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. లేకపోతే టికెట్స్ దొరకకపోవచ్చు మనం వెళ్ళిన టయానికి. ట్రైన్ జర్నీ చాలా బాగుందండి. ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది. 7-8 మంది కలిసి వెళితే ఆ ప్రయాణంలో ఉండే మజానే వేరండి. అంత సరదాగా హ్యాపీగా ఉంటుంది. మా అందరికీ ఈ ట్రిప్ చాలా చాలా నచ్చింది. పిల్లలతో కలిసి చేసే ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎవరికైనా ఇండియా వచ్చినప్పుడల్లా ఇలాంటి ట్రిప్స్ పెట్టుకుందాం తప్పకుండా అంటున్నారు మా పిల్లలు. బెనారస్ నుంచి అయోధ్య ఇంత ఈజీగా వెళ్ళి రావచ్చని ముందు తెలియదండి. వెళ్ళేస్తే కానీ తెలియలేదు. ట్రైన్ దిగి ఆటోలో రామమందిరానికి బయలుదేరామండి. అయోధ్యలో కూడా ఇరుకు సందులే. మెయిన్ రోడ్ మాత్రం బాగుంది. అక్కడ కూడా అన్ని ఆటోలేనండి, వెరైటీగా ఉన్నాయి. 6-7 మంది దాకా కూర్చోవచ్చు. 6 2 సీట్లలో సర్దుకుంటే 7 ఎక్స్ట్రా ఉంటే కనుక ముందు డ్రైవర్ పక్కన కూర్చోవచ్చు అనమాట. ట్రైన్ దిగి ఆటోలో రామ మందిరానికి బయలుదేరాము. రామమందిరం కట్టకముందు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఫేమస్ అంట. అందరూ హనుమంతుని దర్శనం చేసుకునేవారంట ముందుగా. మేము వెళ్ళినప్పుడు రష్ అంతగా లేదండి, చాలా తొందరగా అయిపోయింది. అసలు ఒక క్యూలోనే నిలబడలేదు. డైరెక్ట్గా వెళ్ళి అలా రాముని దర్శించుకుని వచ్చేసాము. ఇంకా మాకు 3 hours టైం ఉంది. హనుమాన్ టెంపుల్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఈ టైంలో చూసేసుకోవచ్చు. 5:30 కల్లా ట్రైన్ బయలుదేరుతుందండి. మనం ట్రైన్ ఎక్కేస్తే 2.5 hours మళ్ళీ మనం కాశీ దిగిపోతాము. ఇదండి కాశీ నుంచి మా అయోధ్య టూరు. మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.